50 కిలోలు లేకుండే ఇప్పుడు ముసలైనాక 5 కిలోలు కూడా లేపడు. అంటే సమయం కొద్ది మారిందా లేదా? ఇల్లు కూడా ఒక జీవం ఉన్నటువంటి వ్యవస్థనే, భూమి కూడా ఒక జీవం ఉన్నటువంటి వ్యవస్థనే. రామాయణంలో ఒక కథ వివరించడం జరిగింది. సుంద ఉపసుంద అనే ఇద్దరు అన్నా తమ్ముళ్ళు ఎంతో ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు శత్రువుల్లాగా మారి ఒకటే స్థలంలో కొట్టుకొని చనిపోయిన తర్వాత వాళ్ళు అక్కడనే చనిపోయి అక్కడనే మునిగిపోయి అక్కడనే భూమిలో నిక్షిప్తం అయిపోయిన తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్తున్న సమయంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు రాముడు ఒక సైడ్ పండుకున్నాడు, లక్ష్మణుడు ఇంకొక సైడ్ పండుకున్నాడు. పండుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మట్టి లక్ష్మణునికి స్పర్శ అయింది. ఇక్కడ భాగంలో ఎక్కడైతే పండుకున్నాడో అక్కడ సుంద ఉపసుందలు కొట్టుకున్నటువంటి స్థలము, ఆ మట్టి ఆ లక్ష్మణునికి స్పర్శ అయిన తర్వాత నా మైండ్ ఒక విచారం వస్తుంది. ఏమని? నేనేంది, మా అన్న ఏంది, నా రాజ్యం ఏంది, నా వ్యవహారం ఏంది? మా నాన్నకు మేము 4 కొడుకులము, మరి అందరికీ సమానం ఉన్నది. మా 2 తమ్ములేమో ఇంట్లో సుఖంగా ఉంటున్నారు, మా అన్న ఏమో మా భార్యతో అరణ్యవాసంలో ఉన్నాడు, నేనే ఉన్నాడు. కాబట్టి ఆ స్థానం ఎవరిది? సుంద ఉపసుందులకు 2 అన్నా తమ్ముళ్ళు కొట్టుకు ప్రభావం ఈయన మైండ్లో రావడం జరిగింది. అంత కొద్దిసేపు నడవడం జరిగిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత ఒక నది దగ్గర వాళ్ళు స్నానం కోసం పోతే అక్కడ అతని బట్టలు పక్కకు పెట్టి ఆ గంగలో మునిగి లేవగానే ఆ మట్టి మొత్తం తొలగిపోయిన తర్వాత నా మనసులో విచారం వస్తుంది. జగద్పిత అయినటువంటి యొక్క ఆ శ్రీ విష్ణువు యొక్క అవతారమైనటువంటి నా భార్యకి కూడా దొరకలేదు, నా ఒక్కడికే దొరికిందని చెప్పేసి గర్వకారంగా చెప్పుకుంటున్నాడు. మళ్ళీ ఆ బట్టలు వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆలోచన, అదే ఆలోచన వస్తున్నది. అంటే ఆ స్థానంలో ఉన్నటువంటి మహిమ వల్ల మంచి విచారం వచ్చిందా, చెడు విచారం వచ్చిందా? చెడు స్థానంలో ఎవరైతే నివసించి ఉంటారో, చెడు స్థానంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో చెడు ప్రయోగాలే వస్తాయి, చెడు విచారాలే వస్తాయి, చెడు మార్గాలే కనిపిస్తాయి. ఆ చెడు స్థానంలో ఉండడం వల్ల చెడు విచారమే చెడు